హాయ్ ఫ్రెండ్స్, మీకు నేను ఒకటి టిప్ చెప్పనా? నా లైఫ్‌లో నిజంగా జరిగిన సంఘటన చెప్తున్నా. నేను ఒకప్పుడు ఓ జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ ఏమైందంటే సడన్‌గా ఊడిపోయింది. సడన్‌గా పోవడంతో చాలా బాధపడినా. కానీ అప్పుడే నాకొకటి గుర్తొచ్చింది. నేను షేర్ మార్కెట్‌లో కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ అనే షేర్‌లో దగ్గర దగ్గర ఒక 70,000 పెట్టినా. దానివల్ల అది చాలా పెరిగి నాకు దగ్గర దగ్గర 30,000 దాకా ప్రాఫిట్ ఇచ్చింది. అది ఇది నేనేదో ప్రమోషనల్ వీడియో కోసం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే చూసే వాళ్ళందరూ నాకు నిజమైన నా ఫ్రెండ్స్ లాగా, మీ ఫ్యామిలీలు మీరు చాలా హ్యాపీగా ఉండాలి. అదే నా గోల్. ఇదేంటంటే ఇలా స్టాక్ మార్కెట్‌లో పెట్టడం వల్ల మీకేమవుతుందంటే ప్యాసివ్ ఇన్‌కమ్ మీకు తెలియకుండానే బిల్డ్ చేసుకుంటారు. ఫస్ట్‌లో పెట్టడం కొంచెం కష్టమే, ఎక్కువ అమౌంట్. కానీ కొంచెం ఎక్కువ అమౌంట్ ధైర్యంతో చేసి పెడితే, మంచి షేర్ సెలెక్షన్ చేసుకొని పెడితే ఆ లాభం చాలా హ్యాపీ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడన్నా అర్జెంట్ అవసరం తీయాలనుకున్నప్పుడు కూడా అది మనకి యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ లాగా. ఒక్క 2-3 డేస్‌లో మన బ్యాంక్ అకౌంట్‌లో పడిపోతుంది. మీరే ఆలోచించండి. ఎవరైనా ఒక్క మంత్‌కే 30,000 ఇవ్వగలరా? ఇస్తారా? అప్పైనా కూడా అంత తొందరగా దొరుకుతుందా? నాకు స్టాక్ మార్కెట్‌లో ఆ రోజు నాకు జాబ్ పోయిన రోజు దగ్గర దగ్గర 30,000 వచ్చింది ఫ్రెండ్స్. విత్‌డ్రా చేశాను. అది లాభం మాత్రమే. మళ్ళీ ఏం చేస్తా, ఆ 30,000 తీసుకొని ఆ 70,000 ఇంకో షేర్‌లో పెడతా. ఇది అప్పుడు మళ్ళీ లాభం వస్తుంది. నాకు ఉద్యోగం వచ్చే వరకు అది నాకు ఎంతో హెల్ప్ చేసింది. 30,000 చిన్న అమౌంటే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అది మనకి చాలా పెద్ద అమౌంట్ ఫ్రెండ్స్. సో మనం ఏం చేయాలంటే స్టాక్ మార్కెట్‌లో కూడా అవగాహన తెచ్చుకోవాలి. అలా అవగాహన తెచ్చుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు కోసం కాదు ఫ్రెండ్స్, మనకి అవసరాలనేవి చెప్పిరావు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం లైఫ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీకు ఎంతో యూజ్ అవుతుంది. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలామందికి భయం. ఎందుకంటే అది ప్యాసివ్ ఇన్‌కమ్ అని తెలిసి కూడా భయం. సో ఒక్కడుగు ముందుకేయండి. భయం వదిలేసి ఒక్కసారి ధైర్యంగా చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఒక్క 1 మంత్‌లోనే ఎంత రిటర్న్ పెరుగుతుందో మీకే తెలుస్తుంది. 70,000, 50,000 చాలు. ఎక్కువ అవసరం లేదు. ఆ మాత్రం ఎట్లో ఒకట మనం సేవ్ చేసుకొని, కూడబెట్టుకొని పెట్టగలిగితే ఆ డబ్బు మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. అప్పటికప్పుడు మీకు కావాలంటే ఎవ్వరు ఇవ్వరు ఫ్రెండ్స్. కానీ అది వెంటనే మనకొచ్చిన లాభము, మనం పెట్టిన అసలు ఎమర్జెన్సీ అయితే వెంటనే తీయొచ్చు. తీసి మన అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. కొంచెం ఆలోచించండి. టైం తీసుకోండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇది నా లైఫ్‌లో నిజంగా జరిగిన సంఘటన కాబట్టి మీరందరూ బాగుండాలని నా కోరికతో, నా ఆశ కాబట్టి, మీ ప్రతి ఒక్క వ్యూవర్ కూడా నా ఫ్రెండ్ లాంటి వాళ్ళు కాబట్టి అనుకొని చెప్తున్నా. ఇంతవరకు ఈ వీడియో నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి హైప్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.